ఓం నమో వెంకటేశాయ. తిరుపతి దర్శనం టోకన్స్ కొరకు విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ భూదేవి కాంప్లెక్స్లో టోకన్స్ అయితే డైలీ 9 తర్వాత నైట్ టోకన్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. రాత్రి 9 గంటలకి. ఈరోజు 1వ తేదీ. ప్రజెంట్ అయితే టోకన్స్ తిరుమల.org అనే వెబ్సైట్లో 1800 ఉన్నట్టు చూపిస్తుంది. బట్ ప్రజెంట్ అయితే 800 ఉన్నాయి టోకన్స్. ఈరోజు అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయినాయి టోకన్స్. ఈ దర్శనం కొరకు మీరు టోకన్స్ తీసుకోవాలి అనుకుంటే ఆధార్ కార్డు జిరాక్స్ అయినా లేకుంటే ఒరిజినల్ కాపీ అయినా తీసుకొని క్యూ లైన్లో నిల్చుంటే టోకన్స్ అనేవి ఫొటోస్ తీసుకొని క్యాప్చర్ చేసుకొని మరి మీకు ఇస్తారు. టైం స్లాట్ అయితే ప్రజెంట్ 10 PM రేపు 2వ తేదీ 10 PM నడుస్తుంది. ప్రజెంట్ అయితే దర్శనం టైమింగ్. ఇప్పుడు కనుక మీరు టోకెన్ వేసుకుంటే రేపు రాత్రికి 10 PM వస్తుంది టోకెన్ అనేది. ఇంకొకటి, దర్శనం అయిపోయిన తర్వాత తిరుమల చూసిన తర్వాత తిరుపతికి వస్తారు కదా. తిరుపతిలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే తిరుచానూరు ఇస్కాన్ టెంపుల్, కపిలతీర్థం అండ్ తాతయ్యగుంట గంగమ్మ తల్లి టెంపుల్ అండ్ ఇంకా చాలానే ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. గుడిమల్లెం ఉంటుంది, అప్పలాగుంట ఉంటుంది అండ్ ఇంకా ఉన్నాయండి ప్రజెంట్ అయితే. ఇంకా ఎస్ఎస్డి అయినా డీడీ టోకన్లు అయినా రెండు ఒకటే అనమాట. ఎవ్రీ మంత్ 30 days తర్వాత మీరు మళ్ళీ వచ్చి దర్శనం కావాలంటే దర్శించుకోవచ్చు. మళ్ళీ టోకన్ వేసుకోవాలి. ఈ 3 ప్లేసెస్లో అయితే 9 గంటల వరకు ఇస్తారనమాట. రాత్రి 9 గంటలకు ఓపెన్ చేస్తారు. అలాగే గోవిందరాజస్వామి టెంపుల్ కూడా తిరుపతిలోనే ఉంటుంది. శ్రీనివాస మంగాపురము అండ్ అలిమేల మంగాపురము అన్నీ దర్శించుకోవచ్చు మీరు ఒకసారి తిరుపతికి విజిట్ చేశారంటే. రీసెంట్గా ఒకలామాత టెంపుల్ అనే టెంపుల్ కూడా రీసెంట్గానే ఓపెన్ చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. వీళ్ళైతే దర్శించుకోండి. తిరుపతి అవుట్కట్స్లో ఉంటుంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తుమ్మలగుంటలో ఉంటుంది. ఇది అండ్ ఇంకొకటి మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, ఇది గోవిందరాజస్వామి టెంపుల్. విష్ణు నివాసం దగ్గర టోకన్లు రైల్వే స్టేషన్ ఆపోజిట్లో అయితే ప్రతిరోజు 9కి ఇస్తారు.